దేవుని ఆశీర్వాదం తాత్కాలికమైనది కాదు. దేవుని ఆశీర్వాదం బహుతరాలకు శాశ్వతకరంగా ఉండగలుగుతారు. చేయి, ప్రార్థన చేయి. నీ ప్రయాసంలో నువ్వు ఎప్పటికీ ఫలించలేరు. నీ కష్టముతో నువ్వేది కూడగట్టుకోలేవు. ఆయన కృప, ఆయన కనికరమైన వాత్సల్యత అది నీ దీవెనగా ఉంటున్నట్లు దేవుడు చేయవాడు. అబ్రహాము కన్నీటితో దేవుడి సన్నిధిలో ఎదురు చూస్తున్నాడయ్యా, నీ వాగ్దానం నాకు కావాలి, దానిని నెరవేర్చయ్యా. దానిని పట్టుకొని ఆధారపడి ప్రాధాన్యపడుతున్నాను. ఈ అన్యాయమైన పరిస్థితి నుండి న్యాయం వైపు నన్ను తీసుకెళ్ళు. నా దుఃఖ దినాలు కూడా సమాప్తపరిచయ్యా. నా చీకటి నుండి లేచి నాలో వెలుగును ప్రకాశింపచేయి ప్రభువా. ప్రార్థన చేయి. లోతు మరి ఎంత చెమట కాల్చినా, ఎంత ప్రయాసపడినా అది దీవెనకరము కాదు. ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయు పిల్లల చెట్లను దేవుడు బహుతరాలకు దీవెనకరంగా చేయబోతున్నాడు. ప్రార్థన చేయండి. స్తోత్రం. కన్నీటితో దేవుడు సన్నిధిలో పెరుగున్నాడు. హల్లెలూయా.